హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు శివరాజ్. లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు 6వ రోజు కేదార్నాథ్కి వెళ్ళే దారిలో ఉన్నాం. ఇప్పుడు చూడొచ్చు, ఎర్లీ మార్నింగ్ ఇక్కడ గొర్రెలు ఉన్నాయి, ఇక్కడ మేకలు వచ్చినాయి, ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు ఇక్కడ టీ బ్రేక్ అని ఇక్కడ తీసుకోవడం జరిగింది. డ్రైవర్ చాయ్ తాగుతాడంటే ఇప్పుడు అందరూ కూడా టిఫిన్ చేసేవాళ్ళు చేస్తున్నారు బ్రో. ఇది చూడొచ్చు బ్రో, ఇక్కడ పర్వతాలు చూడొచ్చు, ఇక్కడ వాటర్ ఎలా పాడుతున్నాయి చూడవచ్చు. అక్కడ ఇట్లుంటాయి బ్రో వ్యూ అయితే. అంటే ఇక్కడ ఉంటాయి బ్రో, అక్కడ అంటే పొలాలు కూడా పండిస్తారు బ్రో. అంటే కొండల కింద ఆ ఒడ్డులు కట్టారు కదా బ్రో, ఆ ఒడ్డు అంటే కనపడుతుంది కదా, అక్కడ పంటలు కూడా పండిస్తారు. అక్కడ చెట్లు యాపిల్ చెట్లు అనుకుంటా, నాకైతే ఎగ్జాక్ట్ తెలియదు, యాపిల్ అని అట్లానే కనిపిస్తున్నాయి. అదే బ్రో వ్యూస్. ఇక్కడ కొండల కింద కూడా ఇల్లు ఉంటాయి బ్రో. ఇండ్లు ఎలా ఉంటాయంటే మళ్ళీ చాలా డేంజర్ బ్రో, ఒకసారి వర్షాలు వచ్చినప్పుడు కూలిపోవచ్చు. బట్ చాలా రిస్కీతో కూడుకున్న చూడవచ్చు బ్రో. ఇది బ్రో, కొండ పైన దారులు ఉంటాయి. బ్రో అక్కడ హెలికాప్టర్ వెళ్తుంది చూడొచ్చు. సో మనం ఇప్పుడు గౌరీకండ్కతో వచ్చేసాము. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ లైన్ వెళ్తాం. అంటే ఇక్కడ వీళ్ళు వెళ్ళే వాళ్ళు అంటే కేదార్నాథ్కి వెళ్ళి వచ్చి ఇప్పుడు ఎగ్జిట్ అవుతున్నారు. ఇక్కడ అక్కడ సైడ్ ఉన్న వాళ్ళు వస్తున్న వాళ్ళు, ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్న వాళ్ళు. ఇక్కడ మనం కౌంటింగ్ అనేది ఉంటుంది అనమాట. మనం స్కానింగ్ తీసుకుంటాం రిజిస్ట్రేషన్, అది చూపిస్తే మనం ఇక్కడ వదిలేస్తారు. అది ఇప్పుడు ఇక్కడ ఉన్నాం బ్రో గౌరీకొండలో. ఇప్పుడు ఆల్మోస్ట్ గౌరీకొండ దాటిన తర్వాత మనం చిన్న సిటీ మాదిరిగా వస్తాం బ్రో, గల్లీలో వెళ్ళాలి. తర్వాత మనం కొండల దగ్గరకు వచ్చేసాము. ఇప్పుడు ఎందుకంటే మా అమ్మ నడవడానికి అవ్వట్లేదని మేము గుర్రం మాట్లాడుకొని ఎక్కించినాం బ్రో. గుర్రానికి వచ్చి బ్రో 3500 గవర్నమెంట్ రేట్ ఉంటుంది బ్రో. మనం నార్మల్గా మాట్లాడుకొని వెళ్ళిపోవచ్చు బ్రో. ఇట్లా మధ్యలో గుర్రానికి నీళ్ళు తాగడానికి అని ఇట్లా ఉంటాయి బ్రో, అక్కడ కుండీలు ఉంటాయి. అది ఒకవేళ పల్లికలో వెళ్ళాలంటే ఎక్కువ ఉంటాయి బ్రో, కొంచెం ఆ కాస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. రావడానికి కూడా 3500, బట్ వచ్చేటప్పుడు కొంచెం కాస్ట్ తక్కువే ఉంటుంది బ్రో. మనం చూసి మాట్లాడుకొని రావచ్చు. ఇలా ఉంటాయి బ్రో వ్యూ అయితే. యాక్చువల్లీ మేము గౌరీకొండలో ఉన్నప్పుడు వర్షం పడింది అనమాట, అందుకోసం అంత తడిగా ఉంది. చూడవచ్చు ఇక్కడ స్మాల్ బ్రేక్ అనమాట. అంటే ఇక్కడ గుర్రం కూడా వెళ్ళడం ఆయుస్ వస్తుంది కాబట్టి దానికి ఒక చిన్న బ్రేక్ ఇచ్చారు. ఇక్కడ అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ బయలుదేరాలి. ఇలా ఉంటుంది బ్రో వ్యూ అయితే. ఆ కొండలు చూస్తుంటే చాలా వెరైట్ గా ఉంటాయి బ్రో. అంటే లోయలో చూస్తే కళ్ళు తిరుగుతాయి, ఇక్కడ కింద అక్కడ బ్యాక్ సైడ్ చూసాం అనుకో కళ్ళు తిరుగుతాయి మనకు. ఇలా బ్రో పల్లె కంటే అట్లనే ఉంటది. ఇక బ్రో మన గుర్రం. యాక్చువల్లీ మనడు ముందే వెళ్ళొచ్చాడు, అంటే ఒక ట్రిప్ అయిపోయింది, మళ్ళీ సెకండ్ ట్రిప్ అనమాట మనది. గుర్రం టైర్డ్ అయ్యాడు కొంచెం. भीमबली क्या तुम्हारा नाम? मोहित. मोहित या मोहित. It says bro state Chamoli ఉత్తరాఖండ్. ఓకే బ్రో దిగామా. చూశారు కదా బ్రో, ఇప్పుడు ఇది భీంబలి అంట బ్రో. ఇక్కడ మనకి చాయ్ అంటే ఆయన బ్రేక్ ఏదో తింటుందని ఇక్కడ ఆపిండు. యాక్చువల్లీ ఇక్కడ భీంబల్ అంటే ఇక్కడ సగం దారి అయిపోయినట్లు, మనం వెళ్ళే దారిలో టెంపుల్కి ఇక్కడ సగం అయిపోయినట్లు అని అన్నాడు. ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకా సగం వెళ్ళాలి బ్రో. మనం ఇక్కడ తినడానికన్నా ఆపిండు, ఇంకా తినడం అయిపోతే ఇంక బయలుదేరాలి. ఇది భీంబలి బ్రో, ఇది ప్లేస్ చూడవచ్చు. అక్కడ బోర్డు కూడా చూడవచ్చు మీరు, కాంప్లెక్స్ భీంబలి కాంప్లెక్స్. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, నేను వస్తుంటే ఈయన చూసిన బ్రో, ఈయన చూసిన వెంటనే వీడియో తీసిన. ఎందుకంటే ఇన్స్పిరేషన్ తీసుకోవాల్సిన పర్సన్ అనమాట. చూసా 2 కాళ్ళు లేకపోయినా ఆయన ఎలా వస్తున్నాడు అంటే నాకు అసలుకి మతి
పోయింది ఆయన చూస్తుంటే. మనం फैंटास्टिक फैंटास्टिक या ऊपर तक है, ऊपर तक इसका आइस और ऊपर तक है। और ये देख आइस ब्रो, ये तो शुरुआत व्हाट है है आइस, ये देख दिस द आइस। చూడవచ్చు బ్రో, ఇప్పుడు మనకి టైం వచ్చి 8:35 అవుతుంది. ఇది నైట్ వ్యూ ఇలా ఉంటుంది బ్రో. అసలు నైట్ అయితే ఇక్కడ ఏం కనపడదు. ఒక్కొక్క ప్లేస్లో లైట్స్ కూడా ఉండవు కొన్ని ప్లేస్లో. అట్లానే చూస్తూ మనం జాగ్రత్తగా వెళ్ళాలి. వర్షం పడి ఉంటుంది, చాలా దారి కూడా అంత గజిబిజిగా ఉంటుంది అనమాట. ఒక్కొక్కసారి జారామనుకో చాలా కష్టం అయిపోతుంది. మనం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి వెళ్ళేటప్పుడు. ఇలా ఉంటుంది బ్రో. అంటే ఏమన్నా తినాలనుకుంటే మనకి తినడానికి ఇక్కడ ఇక్కడ నుంచి కేదార్నాథ్ 5 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడ రష్ తీసుకొని వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. ఎందుకంటే ఇక్కడ క్యాంపస్ ఉంటాయి, ఇలా ఉంటాయి ఇప్పుడు క్యాంపస్. ఫుల్ కవర్ చేస్తున్నాం, ఇలా ఉంటాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మై నేమ్ ఇస్ శివరాజ్. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇక్కడ నుంచి మనకి కేదార్నాథ్ 3.5 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడ మీరు మంచుగడ్డలు చూడొచ్చు. చాలా గోల్ తీరుతుంది, చలి చలి చాలా చంపేస్తుంది. మీరు చూస్తున్నట్లయితే ఇలా ఉంటుంది అన్నమాట. ఇక్కడ మంచు కురిసి ఇలా ఉంది, ఇలా మంచు. ఇప్పుడు మనం కేదార్నాథ్కి వెళ్ళే దారిలో ఇలా మంజుగడ్డలు అంటే మంజు ప్రవహించే నది మాదిరిగా ఉంటాయి అనమాట. ఇవి 2 ప్లేస్లో వస్తాయి బ్రో. ఇంతకు ఫస్ట్ చూపించిన ఫస్ట్ ప్లేస్, ఇది సెకండ్ ప్లేస్. అంటే 2 ప్లేస్లో వస్తాయి వెళ్ళే దారిలో. మీరు చూసేదానికంటే అది ఇది సేమ్ కాదు. వెళ్ళేటప్పుడు 2 ప్లేస్లు వస్తాయి అనమాట. ఇది 2వ ప్లేస్. మనం కేదార్నాథ్ టెంపుల్ దగ్గరకు అయితే వచ్చేసాము. ఇక్కడ చూడొచ్చు మనం, ఇది మన కేదార్నాథ్కి దాటడానికి బ్రిడ్జ్ అనమాట. ఇది మన కేదార్నాథ్ బీచ్ 2 ఉంటాయి అక్కడ సైడ్. అక్కడ ఒక సైడ్, ఇక్కడ ఒక సైడ్ ఉంటుంది. ఇది ఫస్ట్ మన టెంపుల్ పోయే దారి ఇదే. ఇది బ్రిడ్జ్ ఇలా ఉంటుంది. ఈ బ్రిడ్జ్ దాటితే అక్కడ సైడ్ టెంపుల్ ఉంటుంది అన్నమాట. బ్రో బీచ్ ఆల్మోస్ట్ చేరుకున్నాం మనం. ఈరోజు టైం అయితే 11 దాటింది అనుకుంటా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మై నేమ్ ఇస్ శివరాజ్. ఈరోజు మేము ఇక్కడ ఈ టెంట్లో ఉన్నాం. ఇది 304 మెంబర్స్. దిస్ ఇస్ ద టెంట్. ఓకే ఇట్ ఈస్ కంప్లీట్. దర్శనానికి వెళ్తున్నాం. వీటికి టైం ఓవర్ అయిపోయింది. 4:26 అయిపోయింది. ఆల్మోస్ట్ 10 లోపల మేము చేరుకుంటాం. 6 దర్శనం కంప్లీట్ చేయాలని అనుకుంటున్నాం. ఓకే బాయ్. సో అంటే ఇక్కడ మనం టెంట్ తీసుకున్నాం బ్రో. అంటే ఒక్క పర్సన్స్ 300, మేము 4 మెంబర్స్ 1200 తీసుకున్నాం బ్రో. ఇక్కడ కాస్ట్ టెంపుల్ నియర్ బై అయితే కాస్ట్ చాలా ఉంటుంది రెంటెడ్. బట్ మనం తక్కువ కాస్ట్లో తీసుకోవాలంటే టెంపుల్కి 2 కిలోమీటర్స్ లాంగ్లో తీసుకోవాలంటే మనం వచ్చేదారిలో ఇంకా టెంపుల్ 2 కిలోమీటర్స్ ఉంటుంది కదా, ఆ ప్లేస్లో తీసుకోవడం చాలా తక్కువ కాస్ట్లో ఉంటుంది. కేదార్నాథ్ టెంపుల్ ఇది లైటింగ్తో ఎలా కనపడుతుంది చూడొచ్చు మీరు. అక్కడ హోమ్ కనపడుతుంది కదా, అది ఐస్ మంజు గడ్డలు బ్రో. బ్యాక్ సైడ్ అంతా మొత్తం మంజు కొండలే మొత్తం. ఇదే బ్రో టెంట్స్. ఇక్కడ నైట్ స్టే చేయాలంటే ఇక్కడ ఈ టెంట్స్ ఉంటాయి బ్రో ఇట్లా. కానీ ఇప్పుడు నైట్ ఉంది కానీ ఎగ్జాక్ట్లీ మంచిగా కనపడట్లేదు. ఒకవేళ అయితే బ్రో పిచ్చి ఎక్కిపోతుంది. ఓకే బ్రో, మనం ఫస్ట్ దర్శనానికి వెళ్ళాలంటే ఇక్కడ ఫ్రీ టికెట్ ఉంటుంది అనమాట. ఇక ఈ టికెట్ తీసుకోవాలి, చూపిస్తున్నాను స్కానింగ్. ఈ టికెట్ మన రిజిస్ట్రేషన్ తీసుకునే స్కానింగ్ చూపిస్తే ఈ టికెట్ ఇస్తారనమాట. అక్కడ కౌంటర్లో లైన్లో నుంచి తీసుకోవాలి. అది ఎక్కడ ఉంటుంది అంటే ఇక్కడ ఇది కేదార్నాథ్ టెంపుల్ ఆపోజిట్లో ఇక్కడ ఒక ఫ్లైఓవర్ ఉంటుంది. ఆ ఫ్లైఓవర్కి స్టార్టింగ్ ఎంటర్ అయ్యేటప్పుడు లెఫ్ట్ సైడ్లో ఉంటుంది అనమాట. అది ఇక నేను దర్శనం టైం అవుతుంది, నేను వెళ్ళిపోతున్నా. ఓకేనా,
ఓకే సో ఇది ఓన్లీ కేదార్నాథ్ పార్ట్ 1 బ్రో. పార్ట్ 2 లో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచ్. ఓకే బాయ్.